సార్ మీరు చెప్పండి. క్యాండిడేట్ యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడితే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని బీసీలు తిట్టారంట, కానీ తిరుపతిరావు గారి వ్యక్తిత్వ దాని మీద చాలా కామెంట్స్ వినపడతాయి. అసలు విషయం మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే మైలవరం కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం గెలిచిద్ది. అందుకనే తిరుపతిరావుని పెట్టారు. ఎందుకంటే తిరుపతిరావు కాబట్టే మీరు గెలిచారు. అదే బుల్లిబాబు గారిని వెంకటసారిని పెడితే గెలిచేవాళ్ళు కాదు. ఆయనకి పెట్టబట్టే మేము గెలిచిద్దని ఓడిపోతాం అనే ఆలోచన కోసమే బీసీల మీద ప్రేమ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఓడిపోతాం అనే అవనమ్మకంతో ఆయన పెట్టారు అంతే. తిరుపతిరావు మీద ప్రేమ ఏమీ కాదు. అది విషయం జరిగింది. అది ఓడిపోతే తిరుపతిరావు కాబట్టే మీరు గెలిచారని మమ్మల్ని అనడం కోసం, అదే వెంకటేశ్వరరావు గారినో బుల్లిబాబు గారినో పెడితే ఖచ్చితంగా డి అంటే డి అన్నట్టు ఉంటుంది. అందుకని మీరు గెలిచారని తప్పుకోవడం కోసం, వాళ్ళ మీద తప్పు లేకుండా ఓడిపోయారని, వాళ్ళ మీద తప్పు లేకుండా పోవడం కోసమే తిరుపతిరావుని పెట్టారు. బీసీ మీద ప్రేమలు ఉంటే ఎన్నాళ్ళు బట్టి ఏమైంది? రాజకీయం పుట్టి 90 సంవత్సరాలు అయింది. ఆడి నామినేషన్ చేసి 40 రోజులు అయింది. అది విషయం. సో ఇప్పుడు చూస్తూ ఉంటుంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మేకపోతే గాంభీర్యంతో చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలను తిప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి జనాలను ఇంకా మెస్ప్రైజ్ చేసే ఆలోచనలో ఉంది. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు కన్నా తెలియకాళ్ళు. ఇవాళ జనాన్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. చాలా అప్డేటెడ్. ఫార్ములా 4లో ఉన్నారు జనం. ఇంత ముందర వేరు, ఇవాళ ఫార్ములా 4లో ఉన్నారు. వాళ్ళిద్దరికన్నా వాళ్ళు ముగ్గురిని మిక్సీ తిప్పితే ఏంటో జనం, అది ప్రజలు ఇవాళ చెప్పవసరం లేదు. అసలు ఎవరిని చెప్పవసరం లేదు ఎవరితోటి. అది జనంలో వచ్చింది మార్పు. మనం ఒకటి చెప్పిన దానికన్నా ఆడంతటికాడు తెలుసుకున్నది గొప్పతనం. ఉంగరాలు చేత మూర్తి అబ్బాయి మేల్కొన్నాడు, అది మా పిల్లగాడు ఒట్టి చేత మూర్తి అంటాడు. అట్టుంది వ్యవహారం. ఇప్పుడు పార్టీలు మారినంత మాత్రాన వ్యక్తిత్వాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిన్న కాక మొన్న అడుగుతున్నానని కాదు, కేసీఆర్ నాన్న ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా కొంత ఎరార్ చేస్తున్నాడు నియోజకవర్గం. లాగులేని తోడలు వస్తుంటారు పోతుంటారు, అవన్నీ అనవసరం. ఇప్పుడు వస్తుంటారు పోతుంటారు. 10 మంది ఇందులో పోతే 20 మంది అందులోంచి వచ్చారు. అట్లాంటి చిన్న విషయాలు అసలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. కేడర్ ఏమన్నా వెళ్ళిందంటారా ఆయన వెనకాల? ఇప్పుడు ఆయన అమ్మటే వెళ్ళిన కేడర్, ఆయన అమ్మటే 10 మంది వెళ్తే మా అమ్మటే 20 మంది వచ్చారు. 10+లో ఉన్నాం. బీసీ డిక్లరేషను యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చారు అని ఈ గత 5 ఏళ్లలో బీసీ కార్పొరేషన్ నుంచి ఎన్ని లోన్లు ఇచ్చారు మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. మరి ఆయన బీసీలకు చేసింది ఏంటి? ఆ విషయం చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ అర్థం అవ్వాల్సింది, చదువు లేని అనాలోచితంగా సాక్షి టీవీ చూసేవాళ్ళకి ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా రూట్ లెవెల్కి వెళ్ళాల్సింది ఏంటంటే బీసీలకు కానీ ఎవరికి కానీ ఏ కార్పొరేషన్కి నిధులు ఇవ్వాల. కానీ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? రాంగ్లోనే కారు ఇచ్చాడు, దాని మీద ఎల్లో బోర్డు వేసేసి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చాడు. ఒక్కడికే అది మిగిలిందండి. ఆ కార్పొరేషను, ఆ కార్పొరేషన్ చైర్మన్ అనేది ఒక్కడికే మిగిలింది. ఒక్క బోర్డే, రెడ్ బోర్డు ఒక్కటే మిగిలింది. కానీ స్టేట్ వైడ్గా వచ్చేటప్పటికే బీసీలు అనేవాడికి ఎవరికి కూడా న్యాయం జరగలేదండి. ఒక్క లోన్ ఇచ్చిన పాపం ఉందా? గత ప్రభుత్వంలో లక్షలు ఇచ్చామండి. ఇదే బీసీ కార్పొరేషన్ నుంచి లక్షల లోన్లు ఇచ్చిన సందర్భం ఉంది. బీసీ డిక్లరేషన్లో ఏదన్నా బీసీలకు న్యాయం చేసింది అంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారని నేను చెప్తా ఉన్నాను. 3 లక్షల మంది జనం ఉంటారు. వాళ్ళందరికీ ఒక పెద్ద మనిషి అనేవాడు ఎమ్మెల్యే. అలాంటి మనిషి విజ్ఞానం ఉండాలి, చదువు ఉండాలి, అసెంబ్లీలో సబ్జెక్టుగా మాట్లాడాలి. ఆ విధానం లేని మనిషికి ఇచ్చాడంటే ఆయన జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ ఇలాగే ఉన్నాయి. ఒకటి, నన్ను చూసి గెలుస్తారని అతను అనుకోవటం. కృష్ణప్రసాద్ గారు వచ్చి ఒక వైఎస్ఆర్లో నుంచి వచ్చి వైఎస్ఆర్లో సీట్ ఇస్తానన్నా వద్దని తెలుగుదేశంలోకి వచ్చాడు. ఆయన వ్యక్తిత్వం నచ్చక ఆ కృష్ణప్రసాద్ గారు తెలుగుదేశంలోకి వచ్చాక జనమందరూ కూడా ఆయన మాట విధానం, ఆయన మాట్లాడేది, అతను ఎవరినైనా గౌరవించి మాట్లాడతాడు. అతను ప్రతి కులాన్ని కలుపుకుంటాడు. ఫుల్ మెజార్టీతో గెలుస్తాడు కృష్ణప్రసాద్ గారు. అది ఈ తిరుపతిరావు అనే వ్యక్తి మీద ఇన్ని ఎలిగేషన్స్ ఇచ్చిన వ్యక్తిని ఎందుకని అసలు ఎమ్మెల్యేకి అర్హత ఉన్న వ్యక్తి? బేసిక్గా విషయం ఏంటంటే సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తి బయటకు వచ్చింది జోగి రమేష్ వల్ల. జోగి రమేష్ ఏం ప్లాన్ చేశాడనంటే ఇతని మీద ఒక బ్యాడ్ క్రియేట్ చేసి చివరిలో నేను వస్తాను అనుకున్నాడు జోగి రమేష్. బట్ అలాంటి ఇక్కడ పప్పులు ఉడకలేదు. సో సర్నాల తిరుపతిరావు మీరు ఎంతవరకు గ్యారంటీ? నేనైతే ఇప్పటికీ గ్యారంటీ లేదు సర్నాల తిరుపతిరావు చివరి దాకా ఉంటాడనేది. ఈ రోజు మధ్యలో ఏదో ఈ శ్రీనాథ్ ఎవరో అంటున్నారు, చాలా పేర్లు వస్తున్నాయి. ఇప్పుడు నిప్పులేంది పొగ ఎక్కడి నుంచి రాదు. సో ఇలాంటివన్నీ ఇప్పుడు ఎందుకనంటే నేను చివరి వరకు ఇతను నిలబడతాడు, అతన్నే ఉంచుతాడు అనేది నేనైతే తెలియట్లేదు. పైపెచ్చి నీకు అంత బీసీల మీద ప్రేమ ఏమంటే బీసీల్లో అవగాహన ఉన్నవాళ్ళు, విద్యార్హత ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటి వరకు పార్టీ కోసం చేసిన వాళ్ళు రాజ్యాంగం గురించి తెలియకోకుండా ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి మా మీద రుద్దుతామంటే ఎవరో ఒప్పుకునే ఉద్దేశంలో ఎవరో లేరు. ఇప్పుడు కనీసం సభకి వెళ్ళేటప్పుడు మనం ఏం పాయింట్అవుట్ రేస్ చేయాలనేది కనీసం ఈ మైలవరం కాన్స్టిట్యున్సీ మీదైనా తనకు అవగాహన ఉందా? ఇప్పుడు వరకు మీరు సీఎం జగనే చూసుకుంటే
అసెంబ్లీలో కూర్చొని తను ఒక బిల్ ఎలా పాస్ చేయాలని ఇప్పటికీ తెలియదు. ఎందుకనంటే మనకి అన్ని అవగాహన లోపాలే. మనకి ఎప్పుడైనా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు కేసీఆర్ కానీ ఫైనాన్షియల్ మినిస్టర్స్ చేశారు. సో వాళ్ళకి అవగాహన ఉంటుంది ఏ బడ్జెట్ ఎలా పాస్ చేయాలి, ఎంత ఇవ్వాలి, ఎలా డిఫైన్ చేయాలనేది. సో అలాంటిది ఇప్పుడు ఇతనికి లేదు. ఏ మినిస్ట్రీ చేయకోకుండా డైరెక్ట్గా సీఎం అయ్యేపటికి ఏమన్నా పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టు ఏడో చాటు ఇసురుతూ ఉంటాడు. అది ఎవరి మీద మనకే తగులుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు అసలుకి దీన్ని నో డౌట్ అట్ ఆల్ అది మనకి ఏంటంటే ఏదో సింపుల్గా తెచ్చుకున్నట్టే.